దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎన్సీసీ డైరెక్టరేట్లో ఉన్నాము. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ అవుతున్న విఎం రెడ్డి గారిని కలవబోతున్నాము. ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, ముఖ్యంగా ఎన్సీసీ గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జై హింద్. నేను విజ్జలి మధుసూదన్ రెడ్డి. నేను పుట్టింది బెల్లంపల్లిలో. మా ఫాదర్ మైనింగ్ ఇంజనీర్గా పనిచేసి వి నరసింహారెడ్డి మా ఫాదర్ పేరు. అమ్మ పేరు విజ్జలి వెంకటమ్మ. నాన్నగారు మైనింగ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈ రిటైర్డ్ యాజ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ సింగరేణి కాలరీస్ కంపెనీ. మా నాన్న చాలా కష్టపడే తత్వం అండ్ సేవాతత్వం కూడా. ఆయన చేసిన హెల్ప్ ఎక్కడ కానీ ఇప్పటికి కూడా జనాలు మా రిలేటివ్స్లోనే కాకుండా వర్కర్స్ని ఎక్కడెక్కడ హెల్ప్ చేశారు వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. మా ఫ్యామిలీతో టచ్లో ఉన్నారు. ఇంకా సేవాతత్వం అంటే మా అమ్మది. ఆమె జీవితం అంతా మాకు సేవ చేస్తూనే త్యాగం చేసింది. ఆమె మా ఫాదర్కి, మాకు, పిల్లలకి, మేము నలుగురం ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం మా పేరెంట్స్. నేను చదివింది 10th వరకు సింగరేణి స్కూల్లోనే చదివాను. మెయిన్ ఫౌండేషన్ 7th, 8th, 9th, 10th చదివింది గోదావరి ఖనిలో చదివి ఆ తర్వాత లయోలా కాలేజ్కి వెళ్ళాను. ఫాదర్ లయోలా కాలేజ్ అడ్మిషన్ కష్టపడి ఇప్పించారు. అప్పుడు లయోలా కాలేజ్లో చదివిన తర్వాత ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యాను. పైలట్గా ట్రైనింగ్ జరిగింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బమ్రోలి అలహాబాద్లో ట్రైనింగ్ జరిగింది. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ బీదర్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బీదర్లో అడ్వాన్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ జరిగింది. తర్వాత కమిషనింగ్ అయిన తర్వాత మేము ఫైటర్ ఫ్లయింగ్ నన్ను ఫైటర్ పైలట్గా సెలెక్ట్ చేసినప్పుడు నా ఫైటర్ ట్రైనింగ్ జరిగింది కలైకుండాలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కలైకుండా, వెస్ట్ బెంగాల్లో. అది 1 year ట్రైనింగ్ తర్వాత నాకు జాగ్వర్స్లోకి సెలెక్ట్ చేశారు. జాగ్వర్ ఫ్లయింగ్ చేశాను. గోరఖ్పూర్లో ఫస్ట్ 10 years, ఒక 4.5 years గోరఖ్పూర్లో పనిచేశాను. తర్వాత ఒక 6 years ప్లస్ పూనాలో ఉన్నాను. పూనాలో మ్యారిటైమ్ జాగ్వర్స్, సీ ఫ్లయింగ్ అంటే సముద్రం మీద ఫ్లై చేసే జాగ్వర్స్ ఫ్లై చేశాను. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీగా ఫర్ బోత్ ద స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 2 స్టేట్. నేను ఊహించలేదంటే నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ చేసేప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు ఆపర్చునిటీ దొరికింది, ఎన్సీసీ జాయిన్ అయిన ఆపర్చునిటీ. బట్ జాయిన్ అవ్వలేకపోయా. నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. అక్కడ పోయి లైన్లో నించుంటే నన్ను ఒక ఇన్స్ట్రక్టర్ తిట్టాడు మాట్లాడుతుంటే, వెళ్ళిపోయా లైన్లోంచి నేను. కానీ అదే నా రిగ్రెట్ లైఫ్లో. బహుశా లైన్లో నించుంటే అప్పుడే ఎన్సీసీ చూసేవాడిని. బట్ నెవర్త్లెస్ ఈ ఆపర్చునిటీ, దేవుడి గొప్పతనం ఏంటంటే మనకి ఆపర్చునిటీ మళ్ళీ ఇచ్చాడు. రిటైర్ అయ్యే ముందు మళ్ళీ ఎన్సీసీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎన్సీసీ అంటేనేమో నేషనల్ కెడెట్ కోర్. ఓకే, ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇంత పెద్ద 20 lakh cadets, 20 లక్షల cadets ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా. ఈ 20 lakhs cadetsని మనం ఈ యూత్ మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మంచి సిటిజన్స్గా తయారు చేసామంటే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. మనకి మార్పులు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 1,40,000 cadets ఉన్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపేసి. వచ్చిన తర్వాత మార్పులు అంటే మనం ట్రైనింగ్ కరికులంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాము. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేశాము. ప్లస్ పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కొంతవరకు ఉండింది ఎన్సీసీ సిలబస్లో. దాన్ని ఎన్హాన్స్ చేశాం మేము మెయిన్లీ. ఎందుకంటే పిల్లలకి గ్రూప్ డైనమిక్స్ అనేది, పబ్లిక్ స్పీకింగ్ అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎలాగ లీడర్స్గా ఎలా గ్రో అవ్వాలనేది, ఇవన్నిటి మీద స్ట్రెస్ ఎక్కువ చేశాం మేము. దానివల్ల రిజల్ట్స్ మనకు చాలా బాగా కనిపించాయి. ప్రతి నేషనల్ లెవెల్ క్యాంప్స్లో, ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్, ఆల్ ఇండియా వైస్ సైనిక్ క్యాంప్, ఆల్ ఇండియా నవ్ సైనిక్ క్యాంప్, రిపబ్లిక్ డే క్యాంప్లో వీ హ్యావ్ డన్ వండర్స్. మన పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాలేజీలు అంటే దగ్గర 1,500+ కాలేజెస్ ఉంటాయి. ఇంకో 1,500+ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా ఉంది. మొత్తం ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి కార్నర్ తీసుకెళ్లాలని 2 స్టేట్స్లో ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఫస్ట్ ఫేజ్లో ఒక 26,000 వేకెన్సీస్ మనకు వచ్చాయి. ఇంప్లిమెంటేషన్ చేయడానికి అడ్డంకులని ఏం లేవు. కానీ ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు ఇంకా. కొన్ని యూనిట్స్ని మూవ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ మూవ్ అవ్వాలి. కొన్ని చోట్ల కొత్త యూనిట్ క్రియేట్ చేస్తే దానికి స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ ఇవ్వాలి. ఇవన్నీ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ప్రాబబ్లీ అనదర్ 2-3 monthsలో ఇవన్నీ క్లియర్ అయిపోతే మేము ఎక్స్పాండ్ చేయగలుగుతాం. నా భార్య పేరు అరుణ, కందిమల్ల అరుణ. షీఈస్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్, మిర్యాలగూడ దగ్గర, ముకుందాపురం అనే ఊరు నుంచి. నాకు పరిచయం ఎలా అయిందంటే మా యంగర్ సిస్టర్, మా చెల్లెలు వాళ్ళ కజిన్ బ్రదర్తో మ్యారేజ్ జరిగింది. ఆ పెళ్లిలో నేను చూడడం జరిగింది. విదిన్ 1 month ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇట్స్ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. బట్ ఐ థ్యాంక్ గాడ్, అరుణ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా జీవితమే మలుపు తిరిగింది. యాక్చువల్లీ ఒక బ్యాచులర్గా కేర్ ఫ్రీగా ఉన్నవాడిని ఒక స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్గా మారాను. ప్లస్ ఫుల్ సపోర్ట్ ఎక్కడ కూడా. ఇప్పుడు ఫైటర్ ఫ్లయింగ్ అంటే మాకు నెలలో ఒక 15-20 days బయట ఉంటాం మేము డిటాచ్మెంట్స్లో. అప్పుడు కూడా ఎప్పుడు కూడా లేదు ఇలా ఎందుకు అలా ఎందుకు కంప్లైంట్ అనేది లేదు ఇంతవరకు. నాకు 2 పిల్లలు, కొడుకు పేరు రుత్విక్ రెడ్డి, రీసెంట్గా మ్యారేజ్ కూడా జరిగింది అబ్బాయిది. ఈజ్ ఏ డేటా సైంటిస్ట్, స్విగ్గీలో బెంగళూరులో పనిచేస్తాడు, కంప్యూటర్ ఇంజనీర్. కోడల్ పేరు పార్వి.
పార్వీ ఫ్రమ్ జమ్మూ. నా కొలీగ్ కూతురే, నాకు పవన్ కుమార్ అని వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆయన కూడా జాగూర్ పైలటే, ఆయన కూతురు. రీసెంట్గా మ్యారేజ్ జరిగింది. నెక్స్ట్ కూతురు ఉంది, మానస పేరు. అమ్మాయి ఏమో షీజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్. వాక్సన్ యూనివర్సిటీ అని ఇక్కడ ఉంది మన కామ్కోల్ దగ్గర, అక్కడ బీ డిజైన్ విజువల్ కమ్యూనికేషన్ కోర్స్ చేసింది. ప్రజెంట్లీ షీఈ్ వర్కింగ్ ఫర్ రాధికా పెట్టి స్టూడియోస్, వాళ్ళకి వర్క్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఓన్గా ఇంకొక వెంచర్ స్టార్ట్ చేసింది. వాళ్ళు ఓన్గా కొన్ని ఐటమ్స్ తయారు చేసి తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, బేసికల్ హ్యావ్లాక్ ఐలాండ్లో వాళ్ళకి చిన్న షాప్ పెట్టారు అక్కడ. విపరీతమైన సహకారం. ఎవరు కూడా నన్ను ఎప్పుడు కూడా ఎందుకు ఏంటి ఎలా అని ఇప్పుడు అడగలేదు. ఎస్పెషలీ మా ఆవిడ. నాకు గోల్డ్ కొనేంత తాత కూడా లేదు, అంత కిలోలు గోల్డ్ కొనేంత తాత కూడా లేదు, ఎప్పుడు అడగలేదు కూడా ఇప్పటి వరకు. ఏ ఫంక్షన్ అయినా కూడా ఇప్పుడు అసలు ఏమీ అడగలేదు. చీరలు కొనాలని గోల్డ్ కొనాలని ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు ఇవ్వలేదు కూడా. ఇంకోటి చాలా 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 అదృష్టం, డెఫినెట్లీ. అలా ఉంటే బాగుంటుందండి, 8 జన్మలు అడిగితే వస్తే చాలా బాగుంటుంది. బట్ లెట్స్ సీ. దెర్ ఆర్ నో వర్డ్స్. అంటే మనం వర్డ్స్లో థ్యాంక్ చేయాలనేది లేదు. ఇట్స్ ఓన్లీ ఇన్ యాక్షన్స్. ఐ హ్యావ్ టు రీపేర్. ప్రాబ్లీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఐ టేక్ టైమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ హర్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. వాళ్ళు ఇచ్చింది నేను రిటర్న్ ఇవ్వాలంటే చాలా ప్రాబ్లీ యుగాలు పడుతుంది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్.